అందరికీ నమస్కారం. సిటీ విజన్ ప్రెజెంట్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా మనమున్నాము లో ట్యాంక్ బండ్ లో ఉన్న బాల హనుమాన్ గుళ్ళో. మరి ఈ గుళ్ళో ఈ రోజు ప్రత్యేకంగా కృష్ణ ఏకాదశి జరుపుకుంటున్నారండి. అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉంది ఈ పూజలు. మరి ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్న నివాసంలో ఉంటున్న భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతంగా చేశారు ఈ పూజలు. మరి అదే విధంగా ఉట్టి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరపబోతున్నారండి. మరి ఈ విశిష్టతని ఇప్పుడు ఈ మన ప్రత్యేక కార్యక్రమంలో చూడబోతున్నాం.
యజమానస్య రామనామ్య వంశాల సుమతాల క్షమానస్య పరితార సంకల్పే సంప్రాణక సంప్రాప్తో అశ్వస్మరణాదర్శన సంవత్సర గౌరవనామ సంప్రాప్తో యజమానస్య అందరూ చెప్పండి సర్వకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య కీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ ఆదిత్యాది నవగ్రహ జపశాంతి మాతాక్షి సమస్త ఉత్సక్షే ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ శ్రీకృష్ణ జన్మాష్టమి అనుగ్రహ ప్రీత్యర్థే సంవత్సరో అవధిగా సమస్త కాల గ్రహకాల గ్రహపీడ దోష పరిహార ద్వారా అనుగ్రహ దేవత కులదేవత గృహదేవత గ్రహదేవత అనుగ్రహ దేవత వాస్తు దేవత నక్షత్ర దేవత గ్రామ దేవత నగర దేవత ఏషాంతరవాస దేవత అనుగ్రహ ప్రీత్యర్థే శుభ సంకల్పిత శ్రీకృష్ణ అనుగ్రహ జన్మాష్టమి మహోత్సవ పూజ్యం కరిష్యం అందరూ మనసులో ప్రతికృణాలు అనుకోండి ప్రతికృణామి ప్రతికృణామి సదయ సంకల్పితం అష్టోదశనాలు పూజ్యం కరిష్యం
Sir.
శ్రీ సీతారామ లక్ష్మణ అందరికీ నమస్కారం. సిటీ విజన్ ప్రెజెంట్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనము లో ట్యాంక్ బండ్లో ఉన్న బాల హనుమాన్ టెంపుల్లో ఉన్నామండి. మరి ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత వచ్చే కృష్ణ ఏకాదశి అంగరంగ వైభవంగా జరిపారు. గోపాలకృష్ణ భగవానకి అందరు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు మేము మా భక్తులందరి చేత మా గుడి మెంబర్లందరి సమక్షంలో ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా షాగబండ సుధాకర్ గారు ఈ యొక్క కృష్ణాష్టమి సందర్భంగా వారి చేతి మిగిలే కార్యక్రమం జరుగుతుంటుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి తమ తమ కోరికలు నెరవేర్చుకుంటూ మరి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో అన్ని శుభకార్యాల్లో కూడా ఆ కృష్ణుని అనుగ్రహం ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జై బోలో సీతారామచంద్ర భగవానకి, గోపాలకృష్ణ భగవానకి జై. మరి చూసారు కదండి, ఈరోజు మనము ఎంతో అంగరంగ వైభవంగా ఈ గుళ్ళో మరి ఇక్కడున్న నివాసంలో ఉంటున్న అందరూ వచ్చేసి ఈ పూజకి సంపూర్ణం చేశారు. అదేవిధంగా ఈ పూజలో పాల్గొని మరిన్ని ప్రత్యేకతలు మనం తెలుసుకుందాము, భక్తులతో తెలుసుకుందామండి. విశిష్టతల గురించి రండి. మరి ఈరోజు మనము తాడ్బండ్లో ఉన్న బాల హనుమాన్ టెంపుల్ ఉన్నామండి. ఇక్కడ కృష్ణాష్టమి తర్వాత వచ్చే కృష్ణ ఏకాదశికి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఉట్టి కార్యక్రమం కూడా ఉంది అనేసి అంటున్నారు. ఇక్కడ ఉంటున్న నివాసంలో దగ్గరలో ఉంటున్న నివాసంలో ఉన్న భక్తులందరూ ఇక్కడ పూజలో పాల్గొని మరి ఇది సంపూర్ణం చేశారండి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నారు. మరి ఈ కార్యక్రమం ఈ ఏకాదశి ప్రతిష్టత ఏముందో ప్రత్యేకత ఏముందో తెలుసుకుందాం రండి. నారాయణ శ్రీ బాలాంజనేయ స్వామికి నమస్కారం. ఇక్కడ కృష్ణాష్టమి జన్మదినంను 3 రోజులకు ఉట్లో కార్యక్రమం చేస్తారు. మేము దగ్గర 10 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. చాలా బాగా చేశారు. మా పెద్దలు పాల్గొన్నారు. వాళ్ళ తర్వాత మేము చాలా బాగా చేస్తారు. చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు పాండుపంతులు గారు చాలా బాగా చేస్తారు. ఎంతో హ్యాపీగా. మేము ఇప్పుడు ఇక్కడ కవాడిగూడలో లేకున్నా మల్కాజ్గిరి నుంచి వచ్చి ఇక్కడ మేము పూజలో పాల్గొన్నాము. మాకు చాలా సంతోషం వస్తుంది. ప్రతి ఇయర్ ఉట్ల కార్యక్రమం ఎంతో అద్భుతంగా చేస్తారు చిరంజీవి గారు.
మరి ఇదండి ఇవాల్టి మన సిటీ విజన్లో ప్రత్యేక కార్యక్రమం ఇక్కడనే ముగుస్తుంది. మరి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.